క్రైస్తలో ఈరోజు దేవుని వాగ్దానం, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగనే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. యోహాను సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ వెలుగు అనగా యేసుక్రీస్తు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు దేవుని సంబంధులై దేవుని కుమారులుగా ఉండుటకు అధికారాన్ని పొందుకుంటారు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంతమాత్రమునూ లేదు. వెలుగై ఉన్న యేసుక్రీస్తును అంగీకరించి ఆయన నామముందు విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రమే మనము దేవుని పిల్లలము కాగలము. ఒకప్పుడు మనం మన ఇష్టానుసారంగా జీవించాము. చీకటిలో నడుస్తూ చీకటి క్రియలు చేస్తూ చీకటి సంబంధులుగా ఉన్నాం. అయితే ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు దగ్గరికి వచ్చామో అప్పుడే చీకటి తొలగించబడి వెలుగు సంబంధులుగా మార్చబడ్డాము. కనుక మనము చీకటికి తావివ్వక దేవుని వెలుగులో నడుచుకునవలసిన వారమై ఉన్నాము. ఈరోజు వాగ్దానం మనందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.